మేడారం జాతరకు సంబంధించి అదేవిధంగా అభివృద్ధికి సంబంధించిన కీలక బాధ్యతలను చేపట్టి దాదాపు 2 నెలల్లోనే ఈ పనులను పూర్తి చేసిన ఇంజనీరింగ్ ఆర్ఎండ్బి చీఫ్ అదేవిధంగా టెక్నికల్ కమిటీ చైర్మన్గా ఉన్న మోహన్ నాయక్ గారు నమస్కారం. ఎట్లాంటి మార్పును తీసుకురాగలిగారు మేడారం? నమస్కారం అండి. ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. వారిచ్చిన చొరవ, వారిచ్చిన ఆదేశం మేరకు నాకు టెక్నికల్ కమిటీ చైర్మన్గా అపాయింట్ చేశారు. తర్వాత ఇది అసలు చరిత్రలోనే అతి గొప్ప పెద్ద వర్క్. ఇది ఒక సంవత్సరంలో కూడా చేయలేని వర్క్. ఇది దాదాపుగా మేము 100 డేస్లో పని చేయమన్నారు. మేము నవంబర్ డిసెంబర్ మాసంలోనే ఎక్కువ పని దాదాపుగా 60-70 డేస్లో చేసాము. ఏంటంటే ఇదివరకు కూడా ఉండే గద్దెలు ఉన్నాయి, ప్రాకారం ఉండే, బట్ అంతా ఆర్సీసీ వాల్స్, కాంపౌండ్ వాల్ మాదిరిగా ఉండే. సో సార్ అది వచ్చి ఇక్కడే వచ్చి మొత్తం డిజైన్ అంతా సెట్ చేశారు. సో టోటల్ బేస్మెంట్ లెవెల్ వరకు మాత్రం మేము ఆర్సీసీ వర్క్తో చేసాము, కానీ మిగతా వర్క్ టోటల్ అబోవ్ ప్లింత్ బీమ్ 100% స్టోన్ మ్యాసనరీ. ఆ స్టోన్ కూడా రాయచోటిలో దొరుకుతుంది. రాయచోటి నుంచి సమ్మక్క సారమ్మ గద్దెలలో ఎలాంటి మార్పును తీసుకొచ్చారు? గద్దెల్లో ఇదివరకు అసలు గద్దె టోటల్ ప్లేస్ అంతా 30,000 స్క్వేర్ ఫీట్ ఉండే ఒరిజినల్గా. దాన్ని ఇప్పుడు 54,000 స్క్వేర్ ఫీట్కి మార్చాం లోపల. తర్వాత ఓన్లీ 2 గద్దెలే ఉండే, ఇంకా 2 గద్దెలు పక్కకు ఉండే. అటు ఎప్పుడు కూడా ట్రాఫిక్ పబ్లిక్ వచ్చేదానికి, పిలిగ్రిమ్స్ వచ్చిపోయేదానికి అక్కడక్కడే బాగా కన్ఫ్యూజన్గా ఉండే. సో ఇప్పుడంతా ఒక 1 డైరెక్షన్లోనే చేసాం. 4 గద్దెలు కూడా ఓన్లీ 1 డైరెక్షన్. ఒక గద్దె సమ్మక్క గద్దెలో ఎంటర్ అయితే లాస్ట్కి పడిగిద్దరాజు గద్దె బయటికి వెళ్ళిపోవచ్చు. గద్దెల పునర్నిర్మాణ సమయంలో ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? 2 గద్దెలు కంప్లీట్ కొత్తది కట్టాం. 2 సమ్మక్క సారలమ్మ గద్దెలు మాత్రం ఉన్నదానికి పెద్దగా చేసాం. 12 మీటర్లు ఉండే 15 మీటర్లు చేసాం. పర్టికులర్లీ ఎవరిని రానియలేదు, ప్రివెంట్ చేసి చేసాం. అమ్మవార్లను దర్శించుకోవడానికి ఎంతమంది ఎట్ ఎ టైం పోగలరు? ఇంతకుముందు ఎట్లా ఉండే? ఇదివరకు చాలా రద్దీగా ఉంటుండే, లోపల స్టాంపేడ్ అయ్యే ప్రమాదం ఉండే. ఇప్పుడు అలాంటి లేకుండా ఎంతమంది వచ్చినా దాదాపుగా ఎట్ వన్ గో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కెన్ గో. కంటిన్యూ ఫ్లో ఎంత వచ్చినా కంటిన్యూగా పోయేటట్టు మేము బ్యారికేడింగ్ ఏర్పాటు చేసాము. ఆ బ్యారికేడ్ కూడా పర్మనెంట్ బ్యారికేడింగ్. బ్రాస్ ఫెన్సింగ్ చేసాము. బ్రాస్ ఫెన్సింగ్ను ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఫెన్సింగ్ మధ్యలో దాదాపుగా 1000 మంది వెళ్ళిపోవచ్చు. ఈ స్టోన్స్ ఎక్కడి నుండి తెప్పించారు? డిజైన్ చేసిన వాళ్ళు ఏంది? స్టోన్స్ మొత్తం రాయచోటి నుంచి వచ్చింది. రాయచోటి, తాడిపత్రి స్టోన్స్ క్వారీస్ అక్కడ నుంచి తీసుకొచ్చి ఆలగడ్డలో వీళ్ళు క్వారీస్ అని అక్కడ తయారు చేశారు. ఫ్యాక్టరీస్ అక్కడ ఉన్నాయి. హరిప్రసాద్ అని ఒక శిల్పి అక్కడ రూపుదిద్దారని. మా తరఫున శివనాగిరెడ్డి గారని ఒక స్థపతి గారు ఉన్నారు, ఆయన రిటైర్డ్ ఆఫీసరు. వారిని కూడా మేము సలహాదారుగా తీసుకున్నాం. వారు అక్కడ వెళ్ళి తర్వాత ఇంకో మా ఇక్కడ ట్రైబల్ పర్టికులర్లీ మేడారంలోనే ఉంటాడు అరుణ్ కుమార్ అని. అరుణ్ కుమార్ వాళ్ళ పర్యవేక్షణ ఈ ఎలా ఉండాలి దీని మీద శిల్పిలు చెక్కడాలు కానీ. సో మన సమ్మక్క సారలమ్మ యొక్క జీవన విధానం రైట్ ఫ్రమ్ ఆరిజిన్ నుంచి చివరి వరకు వాళ్ళు చేసిన దాంట్లో పెట్టడం జరిగింది. ఎన్ని గేట్స్ మీరు పెట్టారు? మొత్తం గేట్స్ మెయిన్ ఆర్చ్, ఇది మెయిన్ ఆర్చ్, ఇది మెయిన్ గేట్స్. మెయిన్ గేట్ సమ్మక్క గేట్స్. సమ్మక్క గేటు అటువైపు మొత్తం 8 గేట్లు వచ్చినాయి. 8 గేట్లు ఒక ఆర్చ్, టోటల్ 9 వచ్చాయి. 9 కూడా 100% రాతితోనే చేసి. ఏమేమి ఇబ్బందులను ఎదుర్కొన్నారు? అంటే చాలా ప్రెజర్తో కూడుకుంది, కొన్ని కోట్ల మందికి సంబంధించిన జాతర ఇది. ప్రతి మినిట్ కూడా 2 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. వారంలో 3 సార్లు మంత్రులు వచ్చారు. ఇదంతా ఎట్లా సాధ్యమైంది? ఇది ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకోవాల్సి వచ్చింది. పర్టికులర్లీ సాయిల్, మేము ఇది కొంచెం గట్టిగా ఉంటుంది అనుకున్నాం, కానీ గట్టి సాయిల్ కాదు, ఇది పౌడర్ లాగా ఉంది. సో పౌడర్ దాని మీద సేఫ్ బేరింగ్ కెపాసిటీ దాని సాయిల్ టెస్ట్ చేసాం. 7, 8, 9 అట్లా వచ్చింది. సో చాలా వీక్ అన్నమాట. సో దానికి ఏం చేసాం, మళ్ళీ ర్యాఫ్ట్గా మార్చి ఆ ఫౌండేషన్స్ అన్ని ర్యాఫ్ట్తో కంప్లీట్ చేసాం. దానిపైన స్టోన్ మ్యాసనరీకి మాకు అంత నైపుణ్యం ఉండదు. దాని మీద ఇది ఫస్ట్ టైం మేము స్టోన్ మ్యాసనరీ కొంత యాదగిరి గుట్టలో చేసాం కాబట్టి కొంత అవగాహన ఉంది. బట్ స్థపతులను
శివనాగిరెడ్డి గారని ఒక స్థపతి, సీనియర్ స్థపతి, తర్వాత మన ఎండోమెంట్ నుంచి ఒక స్థపతి, ఇంకో 2 స్థపతులను ఇక్కడ నామినేట్ చేసుకున్నాం. వాళ్ళ సహకారంతో ఎప్పటికప్పుడు అధిగమించారు. తర్వాత మంత్రులు, పర్టికులర్లీ మన జిల్లా మంత్రి గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, తర్వాత మంత్రి గారు లోకల్ పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క గారు, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ లక్ష్మణ్ గారు, ఎండోమెంట్ మినిస్టర్ కొండ సురేఖ గారు, వీళ్ళు ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి వచ్చారు. మినిస్టర్ ఎంపీ గారు వచ్చారు. వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ వచ్చినాయి. ఎప్పటికప్పుడు మాకు వాళ్ళు సూచనలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసిన సూచనల మేరకు మేము ఇంప్లిమెంట్ చేయడమే మా పని. రైట్ ఫ్రమ్ మా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, జేఈ క్యాడర్ నుంచి ఇంజనీరింగ్ చీఫ్ క్యాడర్ వరకు రాత్రింబావులు ఇక్కడే ప్రతి ఐటమ్కి ఒక్కొక్క ఆఫీసర్ని పెట్టాము. ఫ్లోరింగ్ దగ్గర ఒక ఆఫీసర్, ప్రాకారం దగ్గర ఒక ఆఫీసర్, గేట్ల దగ్గర ఒక ఆఫీసర్, తర్వాత బయట రోడ్ల వర్క్ జరుగుతున్నాయి. ప్రతి రోడ్ ఒక 500 మీటర్లకు 2 ఆఫీసర్లను పెట్టాము. సో ఆ విధంగా పర్యవేక్షిస్తా ఉన్నాం. ఎక్కడ ఎంతమంది అధికారులు దీని మొత్తం ఈ పనులలో పాల్గొన్నారు? ముఖ్యంగా ఇంజనీరింగ్ విభాగం మేము టెక్నికల్ కమిటీ 5 ఉన్నాం. టెక్నికల్ కమిటీ కాకుండా యాజ్ ఎ డిపార్ట్మెంట్గా ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ను ఓన్లీ టెంపుల్కే పెట్టాము. ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్స్. సో 4 ఈ వర్క్గా పెట్టాము. తర్వాత రోడ్ వర్క్ దాదాపు 20 మెంబర్స్ దాకా పెట్టాము. సీఎం గారు దీనిపైన ప్రత్యేకంగా రివ్యూలు చేశారు. ఆ రివ్యూలో ఎలాంటి సలహాలు ఇచ్చారు, విజిట్ చేశారు, ఇది ఎట్లుండేది? ఏది చేసినా సీఎం గారి సలహా మేరకే చేస్తాం. వారు ఏ డైరెక్షన్ ఇచ్చినారో ఆ డైరెక్షన్లో ఇప్పుడు ఇక్కడ పూర్తిగా ఇది మన పైలాన్ సీఎం గారు ఇది ఇనాగ్రేషన్ చేసేది ఇక్కడే. ఈ పైలాన్లో మధ్యలో ఒక రాయి వస్తుంది, తర్వాత అటు ఒక రాయి వస్తుంది, ఇటు ఒక రాయి, అంటే 3 ప్లేక్స్ వస్తాయి. 3 ప్లేక్స్కి ఇక్కడ ఇది ఎప్పుడు కూడా ఒక ఫోటో షూట్ లాగా కూడా అయిపోవాలి. ప్లస్ తర్వాత ఇదంతా గార్డెన్, అటు కూడా గార్డెన్. సో వారు ఎలాంటి డైరెక్షన్స్ ఇచ్చారో ఆ డైరెక్షన్ 100% ఇంప్లిమెంట్ చేస్తారు. అమ్మవార్ల గద్దెల 60 రోజులుగా ఎట్లాంటి అనుభూతిని పొందారు? ప్లెజెంట్గా అనిపించింది. బట్ ఎవ్రీ డే ఒత్తిడితోనే పనిచేస్తుంది. ఆ ఒత్తిడిని తట్టుకునే శక్తి ఆ అమ్మవారు ఇచ్చింది. ఆ పని కూడా చేపించుకుంటుంటే ఇంత కష్టం. రాత్రి 2 గంటల వరకు ఉన్నాను నేను. ప్రతి ఆఫీసర్ 2 గంటల వరకు ఉన్నారు. మళ్ళీ 2 గంటలకు పోయి పడుకొని మళ్ళీ మార్నింగ్ 7 గంటలకు వచ్చి మళ్ళీ వాళ్ళని లేపుతున్నాం. మేము పని చేసే వాళ్ళకి మేము పోయి లేపుతున్నాం. భక్తుల సేఫ్టీకి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? భక్తుల సేఫ్టీ కోసము ముఖ్యంగా లోపల ఇదివరకు ఉన్న టోటల్ ఏరియా ఉండే కదా, భక్తులు స్టాంపేడ్ కాకుండా ఒక సింగిల్స్ లైన్లో పోవాలనే ఉద్దేశంతో ఒక్కసారి కనుక దర్శనానికి ఎంటర్ అయితే చివరిగా మళ్ళీ 4 గద్దెలు కూడా ఒకటే లైన్లో పెట్టి కంటిన్యూ ఫ్లో అయ్యేటట్టు ఎట్ ఏ టైం 8,000 నుంచి 10,000 మంది భక్తులు పాస్ అయిపోవచ్చు. సో అంతమంది భక్తులకు ఎలాంటి ఇది కాకుండా గ్రిల్స్ పెట్టడం జరిగింది. ఆ గ్రిల్స్ కూడా నేను స్వయంగా మంత్రి గారి ఆదేశం మేరకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు స్పెసిఫిక్గా, ఇది ఎంతమంది వచ్చినా లాగినా ఏం చేసినా పడకూడదు, జనాల్లో ఎలాంటి ఇది రావద్దు, మీరు టెస్ట్ చేపియండి అంటే ఆ టెస్ట్ చేపించాం. ఎంతమంది దాన్ని లాగినా అది ఎలాంటి నష్టం జరగకుండా, ఎవరికి ఎలాంటి ఇది జరగకుండా ఆ సేఫ్టీ తీసుకు వాచ్ టవర్స్, పోలీస్ ఆఫీసర్స్ అది మైన్యూట్గా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. అమ్మవారి చుట్టూ ఎన్ని గేట్లు ఉన్నాయి, ఎన్ని అవుట్ గేట్లు ఉన్నాయి? మొత్తం 8 గేట్లు ఉన్నాయి. 3 గేట్స్ అవుట్ గేట్స్, 3 గేట్ ఇన్ గేట్, 2 ఎమర్జెన్సీ గేట్స్. ప్రాజెక్ట్ అంతా దీని అభివృద్ధికి సంబంధించి ఎన్ని కోట్లతో అభివృద్ధి పనులు? ఇది దాదాపు 101 కోటి, 101 crores శాంక్షన్ ఇచ్చినారు. దాంట్లోనే అయిపోతుంది కూడా. మేడారం పునర్నిర్మాణంలో చేపట్టిన అభివృద్ధి పనులు ఎన్ని ఏళ్ల పాటు ఉంటాయి? ఖచ్చితంగా 100 years అయితే 100% ఉంటుంది. బట్ రాతి కట్టడం అనేది దీనికి మినిమం 500 years ఖచ్చితంగా. ఆర్సీసీ స్ట్రక్చర్ మేము ఏ బిల్డింగ్ కట్టినా ఆర్సీ స్ట్రక్చర్ 100 yearsకి డిజైన్ చేస్తాము. బట్ స్పెసిఫిక్గా స్టోన్ మ్యాసనరీకి టైం ఉంటుంది. మినిమం 500 years. యూరోప్లో చాలా చోట ఇటువంటి స్ట్రక్చర్స్ ఉన్నాయి. దాదాపు 500 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు కూడా కొన్ని. పునర్నిర్మాణ సమయంలో ఆదివాసుల నుంచి మీకు ఏమైనా సలహాలు కానీ ఏమైనా వచ్చిన వాళ్ళు ఇచ్చిన సజెషన్స్? 100% వాళ్ళు చెప్పినట్టే చేసాం. వాళ్ళే ఉన్నారు, పూజారులు అందరు ఉన్నారు. పూజారుల సూచన మేరకు పనిచేస్తాం. వాళ్ళని ఎక్కడ కూడా వాళ్ళు
చెప్పింది 100% చేశాం. ఎక్కడ కూడా వాళ్ళు డీవేట్ చేయలేదు, వాళ్ళు కూడా మాకు ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. ఇది ఇంజనీరింగ్ ఆర్ఎండ్బి చీఫ్ మోహన్ నాయక్తో ముఖాముఖి. ఇక్కడ టెక్నికల్ కమిటీ చైర్మన్గా 60 రోజులుగా మేడారంలోనే ఆయన ప్రత్యేక ఫోకస్ పెట్టి ఎన్ని ఇబ్బందులున్నా అమ్మవారి ఆశీర్వాదాలతోనే ఈ పనులను పూర్తి చేయగలిగాను అని ఆయన చెప్తున్నారు.